శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పులవర్ అనువెన్నెల అనే సోదరి తన జీవితంలో 12 సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టాలను కేవలం 1-2 సార్లు దర్శనం మాత్రం చేతనే పరమాచార్య స్వామివారు తన కష్టాలను తొలగించి ఎవరి సహాయం లేకుండా ఉన్నతమైన జీవితాన్ని గడిపేలా అనుగ్రహించారు. ఆ విషయమేమిటో తన మాటల్లోనే తెలుసుకుందాం. నేను నాస్తికంలో మునిగిపోయిన ఒక తండ్రి కూతురిని. నాకు 20 ఏళ్ల ప్రాయం దాకా దేవాలయానికి వెళ్ళడం అన్న సామాన్య విషయం కూడా తెలియదు. తరువాత నా జీవితంలో అనుకోని ఉపద్రవం వల్ల నా భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులకు కూడా దూరమయ్యి బ్రతకవలసిన పరిస్థితి కలిగింది. నా బిడ్డతో కలిసి మరొక ఊరిలో ఉన్న ఒక అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందాను. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక అక్కడి నుండి కూడా వచ్చేశాను. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ పూర్తయినా నేను పని మనిషిగా, వంట మనిషిగా, బానిసగా బ్రతుకుతూ కష్టాల కొలిమిలో చిక్కుకొని బయటకు రాలేక శోకసంద్రంలో కరిగిపోయాను. చాలా పత్రికలలో వచ్చే వివిధ భంగిమలలో ఉండే పరమాచార్య స్వామి వారి చిత్రపటాలను ఒక పెద్ద పుస్తకంలో అంటించేదాన్ని. ఒకరోజు స్వామివారు మా ఇంటిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నేను వారి కాళ్ళను ఒత్తుతున్నట్టు కల వచ్చింది. అప్పటి నుండి నాకు మహాస్వామి వారిపై భక్తి కలిగింది. ఒకసారి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా విద్యార్హత పత్రాన్ని, స్వామివారి చిత్రపటాలు ఉన్న పుస్తకాన్ని కూడా పాత కాగితాలు కొనేవాడికి వేశాను. నేను పొరపాటున పంపానేమో అని వాటిని తిరిగి తెచ్చాడు ఆ దుకాణదారుడు. ఇందుకు ఏదో కారణం ఉంటుందనిపించి వాటిని భద్రంగా దాచుకున్నాను. కొన్ని నెలల తర్వాత నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. చెడ్డవాడైన నా శత్రువు శిక్షింపబడి అతడి నుండి నాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. చెన్నైలో ఉన్న నా సోదరుని సహాయం, ఆశ్రయం లభించింది. 12 సంవత్సరాల తర్వాత పాఠశాల ఉపాధ్యాయురాలుగా మరలా చేరాను. 50 ఏళ్ల వయస్సు తర్వాత బీలిట్ మరియు బీఎడ్లో ఉత్తీర్ణురాలనయ్యాను. ఎన్నో పుస్తకాలు ప్రచురించాను. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాను. నేను పరమాచార్య స్వామి వారిని దర్శించుకుంది కేవలం 2-3 సార్లే అయినా ఈనాటి నా ఉన్నతమైన జీవితం నాకు దొరికింది కేవలం మహాస్వామి వారి అనుగ్రహం వలన మాత్రమే అంటూ ఆ భక్తురాలు వివరించింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.